శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమాధిపతి లాభాధిపతి గురువు తృతీయ స్థానంలో బలంగా ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయహారాలు సానుకూలపడుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. ఏదైనా సరే మనకంటూ ఒక ఖ్యాతి ఉండాలి, నలుగురిలో మన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొన్ని సొంత నిర్ణయాలు మీకు కలుసుబాటుతనంగా ఉన్నా కూడా ఎవరో చెప్పిన దాని గురించి ఆలోచించి మనం దాని గురించి ఎక్కువగా చర్చించడం అనేది జరుగుతుంది. తద్వారా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సహోదరి సోదరులతోటి కలిసి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. చక్కగా శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయడం, అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతో చక్కగా కలిపి దీపారాధన చేయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏదైనా ఒక పనిని అనుకుంటే అది పూర్తి అయ్యేదాకా నిద్రపట్టదు. మీకు అది చెయ్యాలి, సాధించాలి, గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. చక్కగా ఈ వారం బాగుంది. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కోరుకున్న సీటు ఏదైతే ఉందో యూనివర్సిటీలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, అది సీటు ఈ వారం లభించే అవకాశాలు గోచరిస్తుంది. చక్కగా విద్య మీద దృష్టి సారించండి. దుర్వ్యసనాలకి, చెడు సావాసాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. అయితే ఖర్చులు రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ఒక ప్రణాళికబద్ధంగా సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. చక్కగా వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేద్దాం లేదా ఏదైనా చేద్దాం అనుకుంటారు. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి ధన వ్యవహార విషయంలో మటుకి ఆచితూచి అడుగులు వేయండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు, వైద్యుతులు ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కుట్టు పరిశ్రమలకు, ఫార్మా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం కలుసుబాటుతనంగా ఉంటుంది. నూతన విద్యాప్రాప్తి, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు, ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. అష్టమాధిపతి లాభాధిపతి గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్య దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. చక్కగా మీరు అనుకున్న పని ఏదైతే ఉందో ఈ వారం నెరవేరి ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరొత్తులతో కలిపి ప్రతిరోజు దీపారాధన చేయడం, ఆరవెల కుంకుమ, కుబేరు కుంకుమ, మొగలు పువ్వు కుంకుమతోటి చక్కగా అమ్మవారికి ఉదయం సాయంత్రం కుంకుమార్చనతో అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కుబేరు కుంకుమ, ఆరవెల కుంకుమ, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. చక్కటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.